శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో ఆది పర్వంలో మనం 248వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. ఇది ఖాండవదాహ పర్వం అనేటువంటి ఉపపర్వం అనేటువంటిది ప్రారంభించింది. దీంట్లో ముందుగా యుధిష్ఠిర మహారాజు యొక్క పరిపాలనా వర్ణనం అనేటువంటిది 15 శ్లోకాలలో చేయడం జరిగింది. అది మనం పూర్వపాఠంలో మనం చెప్పుకున్నాం. అక్కడే నివసించినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడితో పాటుగా, అలాగే పరివారంతో పాటుగా, భార్యలతో పాటుగా యమునా నదీ తీరానికి జల క్రీడార్థం వెళ్ళటం, అక్కడ అనేకమైనటువంటి స్త్రీల యొక్క జల క్రీడా వర్ణన మొదలైనటువంటివన్నీ కూడా వ్యాసుల వారు ఈ అధ్యాయంలో చేయడం జరిగింది. అలాగే అక్కడ చివరిగా కృష్ణార్జునుల సమీపానికి బ్రాహ్మణ వేషంలో అగ్నిదేవుడు రావడం జరిగింది. ఆ అగ్నిదేవుడు వచ్చి ఏం మాట్లాడాడు అనేటువంటివన్నీ కూడా వచ్చే అధ్యాయంలో చెప్తారు. నేటి ప్రవచనంలో ముందుగా శ్రీకృష్ణార్జునుడు యమునా నదీ తీరంలో సేద తీరటం, జల క్రీడలు మొదలైనటువంటివన్నీ కూడా, అలాగే బ్రాహ్మణుడు అగ్నివేషంలో బ్రాహ్మణుడి వేషంలో రావటం అనేటువంటిది కూడా నేటి వర్ణనలో చూద్దాం. ముందుగా దైవస్మరణ చేసుకుని ప్రారంభించుకుందాం. ఓ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. హరి ఓం. అర్జునుడు ఎప్పుడైతే కృష్ణ ఈ వేసవిలో సేద తీరడానికి యమునా నదీ తీరానికి వెళ్దాము అని చెప్పి అర్జునుడు అడిగితే, వాసుదేవుడు కుంతీ మాతర్మ మమాప్యేత రోచతే యద్వయం జలే సుహృజ్జనవృతా పార్థ విహారేమ యథా సుఖం. సుహృజ్జనులతో పాటుగా, మన బంధుజనులతో పాటుగా తప్పకుండా యమునా నది తీరంలో విహరిద్దాము అని చెప్పి వాసుదేవుడు తన అభిప్రాయాన్ని తెలియజేయడం జరిగింది. ఇక వాళ్ళు కుటుంబంతో సపరివారంగా బయలుదేరారు. ఆమంత్ర్యతౌ ధర్మరాజమనుజ్ఞాప్య చ భారత. ఎవరి అనుమతి తీసుకుని బయలుదేరారు అంటే ధర్మరాజం అనుజ్ఞాప్య, ధర్మరాజుకి ఈ విషయాన్ని తెలియజేసి ఆయన అనుమతితో జగ్మతు పార్థ గోవిందౌ. ఎంతమంది వెళ్ళారంటే పార్థుడు, గోవిందుడు ద్వివచనం వాడారు. వీళ్ళిద్దరూ కూడా సుహృజ్జన వృతౌ తతః, వారి వారి స్త్రీజనంతో పాటుగా, భార్యలతో పాటుగా బయలుదేరారు. తతః, ఆ తర్వాత అక్కడ హాయిగా సుఖంగా విహరిస్తున్నారు. ఖాండవ ప్రస్థంలో యమునా నది తీరంలో ఓ పక్కన అడవి, ఓ పక్కన తీరము, హాయిగా విశాలంగా చల్లగా ఉండేటువంటి ప్రదేశాలు, కాసేపు వేటాటము, కాసేపు జల క్రీడలు. విహరన్ ఖాండవ ప్రస్థే కాననేషు చ మాధవ పుష్పితోపవనాం దివ్యాం దదర్శ యమునాం నదీం. ఓ పక్కన ఖాండవ ప్రస్థం. ఎట్లాంటి ఖాండవ ప్రస్థం? కాననేషు, చక్కటి వనాలతో నిండినటువంటి ఖాండవ ప్రస్థంలో విహరించి మాధవుడు శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడితో కలిసి పుష్పితోపవనాం దివ్యాం, దివ్యమైనటువంటి పుష్పాలతో కూడినటువంటి సుందరమైనటువంటి వనాలని చూసి దదర్శ యమునాం నదీం, ఆ తర్వాత యమునా నదీ తీరానికి చేరుకున్నారు. అక్కడ చూశారు ఆ యమునా నదీ తీరం ఎంత సుందరమైనటువంటి దృశ్యాలు ఆలకిస్తూ తిలకిస్తూ. తస్యాస్తీరే వనం దివ్యం సర్వర్తుసు మనోహరం. ఆ యమునా నది తీరం ఎట్లా ఉంది అంటే, ఆ యమునా నది తీరము, తీర ప్రాంతము, తీరంలో ఉన్నటువంటి ఆ వనాలు, తీరే వనం, యమునా నది తీరంలో ఉన్నటువంటి వనం దివ్యమైనటువంటి వనం. సర్వర్తుసు మనోహరం, సర్వ ఋతు, సమస్తమైనటువంటి ఋతుల్లో కూడా, ఋతువులలోనూ సుమనోహరమైనటువంటి పుష్పాలని పుష్పించేటువంటి
అద్వితీయమైనటువంటి వనంగా, దివ్యవనంగా కీర్తించబడుతున్నది. ఆ ఖాండవ వనంలో ఉన్నటువంటి యమునా నది తీరంలో ఉన్నటువంటి వనం. అంతేకాకుండా ఆలయం సర్వభూతానాం ఖాండవం ఖడ్గ చర్మభృతు. సర్వభూతానాం ఆలయం. ఆలయము అంటే నిలయము. ఆ యమునా నది తీరంలో ఉన్నటువంటి ఆ వనం సమస్త భూతాలకి నిలయమై ఉన్నది. అంటే కొన్ని చోట్ల మానవులు నివసిస్తున్నారు, కొన్ని ప్రాంతాలలో సమస్తమైనటువంటి పక్షులు, జంతువులు కనిపిస్తున్నాయి ఒక పక్కన. అట్లా అన్ని రకాలైనటువంటి సర్వభూతాలకి కూడా నిలయంగా కనిపిస్తున్నది. అంత విశాలంగా ఉన్నది ఆ వన ప్రదేశం. అట్లాంటి వనానికి ఖడ్గ చర్మ భృత్. భృత్ అంటే ధరించడం. ఖడ్గ చర్మ భృత్ అంటే మనకి వేటకి వెళ్ళేటప్పుడు ఎటువంటి ఆయుధాలు తీసుకువెళ్లాలో ఆ విధమైనటువంటి ఆయుధాలు, ఖడ్గములు, ధనస్సులు, అలాగే తొడుక్కోవలసినటువంటి కవచాలు గాని, చర్మాలు గాని, చేతికి గాని మొదలైనటువంటి రక్షణ కవచాలన్నీ కూడా ధరించుకుని బయలుదేరారు వాళ్ళు. ఆ సుందరమైనటువంటి ప్రదేశాన్ని చూశారు కృష్ణార్జునులిద్దరు. దదర్శ కృత్స్నం తం దేశం సహిత సవ్యసాచిన. సవ్యసాచిన సహిత అంటే అర్జునుడితో పాటు అని. సవ్యసాచి అంటే రెండు వైపులా, రెండు చేతులతో కూడా బాణాలని సంధించగలిగినటువంటి వీరుడు అర్జునుడు. ఆ అర్జునుడితో పాటుగా తం దేశం, ఆ వన ప్రాంతాన్ని దదర్శ కృత్స్నం వెంటనే చూశాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. అక్కడ ఆ వనంలో ఉన్నటువంటి జంతువులు, పక్షులు మొదలైనటువంటివి ఇగో ఈ రెండు శ్లోకాలలో వర్ణిస్తున్నారు వ్యాసుల వారు. వృక్ష గోమాయు శార్దూల వృక కృష్ణ మృగాన్వితం శాఖా మృగగణైర్జుష్టం గజద్వీపి నిషేవితం. గజములు, అద్భుతమైనటువంటి పెద్ద పెద్ద గజములు, అలాగే వృక్ష గోమాయు శార్దూలం, పులులు, సింహాలు, వృకములు, తోడేళ్లు, అలాగే వృక్షరాజు అంటారు, అంటే భల్లూకరాజు, భల్లూకములు మొదలైనటువంటివి, అలాగే కృష్ణ మృగాన్వితం, నల్ల జింకలు మొదలైనటువంటి శాఖా మృగ గణైర్జుష్టం గజద్వీపి నిషేవితం. శాఖా మృగములు మొదలైనటువంటివి అంటే ఇక వానరాలు మొదలైనటువంటివి, అనేకమైనటువంటివి ఆ వానర జాతికి సంబంధించినటువంటివి ఎన్నో. అంతేకాకుండా పక్షుల జాతులను కూడా వర్ణించారు. శకబర్హిణం శకబర్హిణదాత్యూహ హంస సారసనాదితం. కొంగలు, హంసలు మొదలైనటువంటివి, అలాగే జలపక్షులు ఏవైతే ఉంటాయో, మనకి కాకుల్లో కూడా నీటి కాకి మొదలైనటువంటివి ఉంటాయి, అట్లాంటివి. అలాగే నెమళ్ళు, బర్హిణ, శాకబర్హిణ అనే పదానికి అర్థం నెమళ్ళు. నెమళ్ళు పైన ఉన్న జింకలు మొదలైనటువంటివి చెప్పేశారు, జంతువులు చెప్పేశారు. ఇక్కడేమో పక్షులు చెప్పారు. నెమళ్ళు, హంసలు, అలాగే ఈ కొంగలు మొదలైనటువంటివన్నీ. నానా మృగ సహస్రైశ్చ పక్షిభిశ్చ సమావృతం. నానా అంటే వివిధ రకాలైనటువంటి మృగములతో, సహస్రైశ్చ మృగ వేలాది మృగములతో, పక్షులతో కూడుకుని ఉన్నటువంటి ప్రదేశం, సుందరమైనటువంటి వన ప్రదేశాన్ని చూశాడు శ్రీకృష్ణ పరమాత్మ. మానార్హం తచ్చ సర్వేషాం దేవ దానవ రక్షసాం. ఎట్లాంటిదయ్యా అంటే మాన అర్హం. మానము అనే పదానికి అర్థం గౌరవించదగిన అని అర్థం, పూజించదగిన అని అర్థం. అట్లాంటి పవిత్రమైన ప్రదేశంగా ఉంది ఆ ప్రదేశం. ఇంతమంది ప్రాణులకి ఆలయమైనటువంటి, నిలయమైనటువంటి, వాసయోగ్యమైనటువంటి ప్రదేశంగా చెప్తున్నారు అక్కడ. మానార్హం తచ్చ సర్వేషాం దేవ దానవ రక్షసాం. దేవతలు, దానవులు, రాక్షసులు మొదలైనటువంటి అందరికీ కూడా మానార్హమైనటువంటి ప్రదేశంగా దాన్ని వర్ణించారు అక్కడ ఖాండవ ప్రశ్నం. అప్పుడు అలా ఉంది. అయితే దాంట్లో భయంకరమైనటువంటి ఆలయం ఇంకోటి ఉంది. పన్నగేంద్రుడు, తక్షకుడి యొక్క ఆలయం కూడా ఉంది. అంటే తక్షకుడి యొక్క నివాస స్థానానికి ప్రధానమైనటువంటి సంరక్షణ కేంద్రం అక్కడే ఉంది. ఆలయం పన్నగేంద్రస్య తక్షకస్య మహాత్మనః వేణుశాల్మలి బిల్వాతి ముక్త జంవాం రచంపకైః అంకోల పనశాశ్వత్థ తాళజంబీరవంజులైః ఏకపద్మకతాళైశ్చ శతశశ్చైవ రోహిణైః
నానావృక్షై సమాయుక్తం నానాగుల్మ సమావృతం. పైన ఉన్న జంతువుల్ని పక్షుల్ని వర్ణించారు, అట్లా వేలాది జంతువులతో పక్షులతో కూడుకున్న వనం అని చెప్పారు. ఇక్కడి నుంచేనేమన్నా అంత పూజనీయమైనటువంటి ఈ ప్రదేశంలో పన్నగేంద్రుడైనటువంటి తక్షకుడు యొక్క ఆలయం కూడా ఉన్నదని చెప్తున్నారు. మహానుభావుడైనటువంటి తక్షకుడు, మహాత్మనః తక్షకస్య పన్నగేంద్రస్య తక్షకస్య. పన్నగము అంటే భుజంగము అన్న, పన్నగమన్న సర్పం. సర్పరాజు అయినటువంటి తక్షకుడి యొక్క ఆలయ స్థానం అది. ఎందుకంటే ఈ ఖాండవ ప్రస్థం అనేటువంటిది, ఖాండవ వనం అనేటువంటిది ముఖ్యంగా ఇంద్రుడికి ఇష్టమైనది. ఇంద్రుడికి మిత్రుడైనటువంటి వాడు తక్షకుడు అక్కడే నివసిస్తూ ఉంటాడు. తక్షకుడు అక్కడ నివసిస్తూ ఉండటం చేత ఇంద్రుడు చాలా సార్లు దాన్ని రక్షిస్తూ వచ్చాడు, ఆ వనాన్ని రక్షిస్తూ వచ్చాడు. సుందరంగా ఆ వనంలో ఏవైతే ఉండాలో అవన్నీ కూడా ఏర్పాటు చేశాడు తక్షకుడు తన మిత్రుడి యొక్క గౌరవ సూచకంగా. తక్షకుడు అంటే చాలా ఇష్టం ఇంద్రుడికి. అట్లాంటి ఆ వనంలో ఎటువంటి వృక్షాలు ఉన్నాయనేటువంటిది మళ్ళీ 2 శ్లోకాలలో వర్ణిస్తున్నారు ఇక్కడ. వేణు శాల్మలి బిల్వాతి బిల్వాతి అతిముక్త జంవామ్ర చంపకై. వేణువు అనే పదానికి అర్థం మనకి వేణునాదం అంటారు. వెదురు కర్రలు చేసేటువంటి ఆ చెట్టుని వేణు అంటారు, బ్యాంబూ స్టిక్ అంటారు. అలాగే శాల్మలి వృక్షము, అలాగే బిల్వ వృక్షము అంటే మారేడు మొదలైనటువంటి. వేణు శాల్మలి బిల్వము, అతిముక్తము, అతిముక్తం అనేటువంటి వృక్షము. అలాగే జంవార చంపకై. జంబారము అనే పదానికి అర్థం అక్కడ మనం తినేటువంటి జంబూ ఫలం. జంబూ ఫలం అంటే నేరేడు, నేరేడు చెట్లు మొదలైన. అలాగే చంపక వృక్షాలు, నేరేడు చెట్లు, బిల్వ వృక్షములు, అతిముక్తము, వేణు వృక్షము, శాల్మలి వృక్షము, అంకోల వృక్షము, పనస వృక్షాలు, పెద్ద పెద్ద పనస చెట్లు, పనస వృక్షాలు, అశ్వత్థ వృక్షాలు, అశ్వత్థ తాళ వృక్షాలు. తాళము అంటే తాటి చెట్లు, పెద్ద పొడుగ్గా ఉండేటువంటి తాటి చెట్లు. అశ్వత్థ తాళ జంబీర వంజులై. జంబీరం అంటే నిమ్మ చెట్లు మొదలైనటువంటివి, పెద్ద పెద్ద గుబురుగా పెరుగుతున్నటువంటి అనేకమైనటువంటి వృక్ష జాతులు ఆ వనంలో గుబురుగా దట్టంగా ఉన్నాయి. అలాగే ఏకపద్మక తాళయిశ్చ. ఏకపద్మక తాళయిశ్చ ఒకే పద్మంతో ఉన్నటువంటి అనేకమైనటువంటి వృక్షములు. శతశశ్చైవ రోహిణై. వందలాది ఏకపద్మంతో ఉన్నటువంటి కొన్ని వృక్షాలు, అలాగే శతశశ్చైవ వందలాది వృక్షాలు, అలాంటివి ఎన్నో ఉన్నాయిట, రోహిణీ వృక్షాలు. ఇలాంటి రకరకాలైనటువంటి వృక్షాల సముదాయంతో కూడుకున్నటువంటి వనం. నానా వృక్షై సమాయుక్తం. యుక్తము అంటే కూడుకున్నటువంటి, అనేకమైనటువంటి వృక్ష సముదాయాలతో కూడుకుని ఉన్నది. అంతేకాకుండా నానా గుల్మ సమావృతం. గుల్మము అంటారు, గుల్మము అంటే పొదలు, దట్టంగా ఉన్నటువంటి పొదలతో కూడుకున్నటువంటి వనం అది, అరణ్యం అది, అరణ్య ప్రాంతం. నానా గుల్మ సమావృతం. వేత్రకీచక సంయుక్తం ఆసీవిష నిషేవితం. విగతార్కం మహాభోగ వితతద్రుమ సంకటం. వ్యాలదంష్ట్రీకణాకీర్ణం వర్జితం సర్వమానుషై. భయంకరమైనటువంటి ఈ విషసర్పాలు కూడా ఉన్నాయని వర్ణిస్తున్నారు ఇక్కడ. వేత్ర కీచక సంయుక్తం అంటే ఈ వెదురు దట్టమైనటువంటి వెదురు చెట్ల యొక్క ఈ పొదలలో వాటిల్లో విగత్కారం మహాభోగ వితత ద్రుమ సంకటం. ద్రుమ సంకటం దట్టంగా ఉన్నటువంటి ద్రుమములు అంటే వృక్షముల యొక్క నీడల్లో, వాటి ఛాయల్లో, వాటి సమీపాలలో, ఆ వేళ్ల సమీపంలోనూ ఆ పుట్టలు, పాముల యొక్క పుట్టలు మొదలైనటువంటివన్నీ. మహాభోగ వితత భోగములు, సర్పములు. వ్యాలదంష్ట్రిగణాకీర్ణం వర్జితం సర్వమానుషై. విషసర్పాలు మొదలైనటువంటివన్నీ అక్కడే తక్షకుడు నివసిస్తున్నాడంటే, సర్పాల రాజు నివసిస్తున్నాడంటే ఇంకేం చెప్పాలి. కాబట్టి అటువైపు మానవులు సంచరించడానికి వర్జితం, విడిచిపెట్టబడినటువంటి ప్రాంతం కూడా ఉంది, ఒకానొక ప్రాంతం. సర్వమానుషై వర్జితం. కొన్ని ప్రాంతాలలో విహరించే ప్రదేశాలు ఉంటే, కొన్ని ప్రాంతాల్లో విడిచిపెట్టబడినటువంటి ప్రదేశాలు కూడా ఉన్నాయట ఈ వనాలు. దేనికంటే ఇదిగో విషసర్పాల యొక్క భయాన్ని. రక్షసాం భుజగేంద్రాణం పక్షిణాం చ మహాలయాం. ఓ పక్కన రాక్షసులకి, ఓ పక్కన భుజగేంద్రులకి అంటే సర్పాలకి,
రకరకాలైనటువంటి పక్షులకి ఇది మహా ఆలయంగా ఉన్నది అని చెప్తున్నారు. ఎందుకంటే ఖాండవ ప్రస్థంలో ఓ పక్కన రక్షసామనే పడుదులు, ఇక్కడ మయాసురుని రక్షించినటువంటి సందర్భము, భుజగేంద్రుడు అన్నప్పుడేమన్నా ఇక్కడ తక్షకుడిని పట్టేటువంటి సందర్భము అగ్నిదేవుడు, అలాగే పక్షిణాం అంటే ఒక పక్షుల్ని సంరక్షించినటువంటి సంఘటన మొదలైనటువంటివన్నీ రాబోయే కథలో సూచకాలు కాబట్టి, ఆ రాబోయే కథకి సూచకంగా వ్యాసుల వారు ఇదిగో ఈ అరణ్యంలో ఇవన్నీ ఉన్నాయని ముందే వర్ణించుకుంటూ వచ్చేస్తున్నారు. ఇవన్నీ వర్ణించకుండా ఇదిగో ఈ అరణ్యం అగ్నిలో దగ్ధమైపోయింది, దాంట్లో ఇవి మిగిలినాయంటే ఇవి ముందే ఎందుకు చెప్పలేదయ్యా అనే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఆ వీటన్నిటికీ కూడా ఇంతమంది జీవకోటికి ప్రాణికోటికి ఆలయంగా నిలయంగా ఉన్నది ఈ ఖాండవ వనం అనేటువంటి. అట్లాంటి ఖాండవ వనానికి చేరుకున్నారు కృష్ణార్జునుడు. ఖాండవం సుమహాప్రాజ్ఞ సర్వలోక విభాగవిత్. సర్వలోక విభాగవిత్, సమస్తమైనటువంటి లోకాలలో అనేకమైనటువంటి ప్రాంతాల్లో విభాగాలు చేసుకునే ప్రాణులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ నివసిస్తున్నాయి ఖాండవ వనంలో. అంటే భూలోకంలో నివసించేటువంటి జాతులు ఉన్నాయి, అలాగే పాతాళ లోకంలో నివసించేటువంటివి ఉన్నాయి, అలాగే ఊర్ధ్వలోకాల్లో ఎగిరేటువంటి ప్రాణులు ఉన్నాయి. అట్లాంటి ఈ ఖాండవ వనాన్ని చేరుకున్నారు. దృష్టవాన్ సర్వలోకేశ అర్జునేన సమన్విత. సర్వలోకేశ్వరుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునేన సమన్విత, అర్జునుడితో కూడుకుని దృష్టవాన్ ఈ వనాన్ని చూశాడు. ఎవరు అంటే పీతాంబరధరుడైనటువంటి దేవదేవుడైన శ్రీకృష్ణ పరమాత్మ. పీతాంబరధరో దేవ తద్వనం బహుధాచరన్. తద్వనం బహుధా, ఆ వనమంతా కూడా బహుధా ఎన్నోసార్లు చక్కగా అటు ఇటు హాయిగా చరించారు, స్వేచ్ఛగా విహరించారు. వీళ్ళిద్దరు కూడా అర్జునుడితో పాటుగా పీతాంబర ధర, పీత అంబర ధర, పచ్చని పట్టు వస్త్రమును ధరించినటువంటి వాడు అని అర్థం శ్రీకృష్ణ పరమాత్మ. పీతం అంటే పచ్చని. అట్లాగే సద్రుమస్య సయక్షస్య సభూతగణ పక్షిణ పాండవస్య వినాశం తం దదర్శ మధుసూదన. అలా విహరిస్తూ ఎందుకో శ్రీకృష్ణ పరమాత్ముడికి కూడా వచ్చింది ఇంత చక్కటి ద్రుమాలతో పాటు ఉన్నది. ద్రుమము అంటే వృక్షం. ఇంత మహావృక్షాల సముదాయంగా ఉన్నది, యక్షులతో పాటుగా కూడుకుని ఉన్నది, సర్వభూతగణాలతో పాటుగా కూడుకుని ఉన్నది, పక్షిగణాలతో కూడుకుని ఉన్నది, మృగాలతో కూడుకుని ఉన్నటువంటి ఈ ఖాండవస్య వినాశం, ఖాండవ వన వినాశనం అనేటువంటిది ఒక్కసారి మధుసూదనుడికి ఎందుకో స్ఫురించింది. తం దదర్శ మధుసూదన అంటే రాబోయే గాథ ముందే శ్రీకృష్ణ పరమాత్ముడికి హింట్ వచ్చేసింది. సరే ముందు విహరిద్దాంలే అనుకుని విహరిస్తున్నారు అక్కడ. విహారదేశం సంప్రాప్య నానా ద్రుమం అనుత్తమం, ఉత్తమమైనటువంటి అనేకమైనటువంటి ద్రుమములు వృక్షాలని వాటిని విహార ప్రదేశాలుగా సంప్రాప్య అంటే విహరించేటువంటి ప్రదేశాలు ఏవైతే ఉంటాయో వాటిని అన్నింటినీ కూడా చూసుకుంటూ అక్కడ తిరుగుతూ, అక్కడ నివాస యోగ్యమైన ప్రదేశాలు కూడా ఉన్నాయి, దేవాలయాలు ఉన్నాయి, అలాగే కొన్ని గృహాలు కూడా ఉన్నాయి. ఇప్పటికీ కూడా మీరు ఏదైనా ఒక అరణ్య ప్రాంతాలకు వెళ్తే ఆ అరణ్యం సరిహద్దుల్లోనే ప్రవేశంలోనో చివరిలోనో ఎక్కడో లేకపోతే మధ్యలోనో గూడెలు ఉంటాయి, కొన్ని గూడెములు. వాటిలో కూడా కొంతమంది నివసిస్తూ ఉంటారు, చెంచులు మొదలైనటువంటి వాళ్ళు నివసిస్తూ ఉంటారు. వాళ్ళు అరణ్యాల్లో ఉండేటువంటి ఆ పళ్ళు కూరలు మొదలైనటువంటి అమ్ముకుని జీవిస్తూ ఉంటారు. అట్లాగే ఇక్కడ కూడా ఆ అరణ్యంలో కూడా కొన్ని గృహాలు ఉన్నాయి. గృహైరుచ్ఛావచైర్యుక్తం పురందర పురోపమం. పురందరుడు అంటే దేవేంద్రుడితో సమానమైనటువంటి ఆ అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్ముడితో పాటుగా ఉత్తమమైనటువంటి గృహాలు అంటే వాళ్ళు బస చేయడానికి ఏర్పాటు చేయబడినటువంటి గృహాలు ఏవైతే ఉంటే ఆ గృహాల దగ్గరికి వెళ్ళి అక్కడ హాయిగా నివసించి హాయిగా తిన్నారు, సుఖాలు అనుభవిస్తున్నారు. భక్ష్యేర్భోజ్యైశ్చ, భక్ష్య భోజ్యములతో హాయిగా సుఖించి, అలాగే తాగవలసినటువంటి చక్కటి పానీయాలతో, పేయైశ్చ, పేయము అంటే తాగవలసినటువంటివి అంటే తాగుటకు అర్హత అయినటువంటి యోగ్యమైనటువంటి పానీయములు ఏవైతే ఉన్నాయో వాటిని పేయైశ్చ. రసవద్భిర్మహాధనై, రసవద్భి పేయైశ్చ అంటే రసయోగ్యమైనటువంటి రమ్యమైనటువంటి భక్ష్యభోజ్యాలతో అలాగే పానీయాలతో హాయిగా వాళ్ళు విందు చేసుకొని, మాల్యైశ్చ వివిధైర్గంధై తథా వార్ష్ణేయ పాండవౌ. వివిధై గంధమాల్యైశ్చ అనేకమైనటువంటి సుగంధభరితమైనటువంటి దివ్యగంధాన్ని స్రవించేటువంటి
అద్భుతమైనటువంటి మాల్యము. మాల్యములు అంటే పుష్ప పుష్పాల మాలలు, పూలమాలలు, చక్కటి సుగంధాన్ని వెలువరించేటువంటి అద్భుతమైనటువంటి పుష్పమాలిక అది. వాటితో ఆనందిస్తూ మాల్యైశ్చ వివిధైర్గంధై తథా వార్ష్ణేయ పాండవౌ. వార్ష్ణేయుడు అనే పదానికి అర్థం వృష్ణివంశ వీరుడు అని అర్థం, శ్రీకృష్ణ పరమాత్ముడు. అలాగే పాండవుడు అంటే అర్జునుడు. ఇక్కడ పాండవౌ అన్నారు అంటే ఈ పదంలో ఇద్దరున్నారు అని ద్వివచనం, ద్వంద్వ సమాసము అంటారు దాన్ని. వార్ష్ణేయ పాండవౌ అంటే కృష్ణార్జునులు ఇద్దరు హాయిగా ఆనందించారు చక్కటి పూలమాలలతోనూ భక్ష్య భోజ్యాలతోనూ పానీయాలతో అలా విహరిస్తూ ఉంటే అక్కడికి కొంతమంది స్త్రీ జనం కూడా వచ్చారు. వాళ్ళు కూడా కృష్ణార్జునుల ముందు చక్కగా అందచందాలు ప్రదర్శిస్తూ వాళ్ళు జల విహారాలు ఎలా విహరించారు అనేటువంటిది వర్ణిస్తున్నారు ఇక్కడ. తదా వివిశతు పూర్ణం రత్నైరుచ్ఛావచై శుభై యథోపజోషం సర్వశ్చ జనశ్చిక్రీడ భారత. తదా వివిశతు పూర్ణం, హాయిగా వాళ్ళు అక్కడ విహరించిన తర్వాత రత్నై ఉచ్ఛావచై, ఎత్తైనటువంటి ఒక రత్నపు సింహాసనం, శుభకరమైనటువంటి ఒక దిబ్బ అంటే ఒక ఎత్తైనటువంటి సింహాసనం, వీళ్ళు కూర్చోవడానికి, ఆసీనులు అవటానికి, ఉపవిష్టులు అవటానికి, కూర్చోవడానికి హాయిగా. యథోపజోషం సర్వశ్చ అంటే ఆ ఎత్తు మీద నుంచి చూస్తే అక్కడ హాయిగా సుందరమైనటువంటి ప్రదేశాలు తిలకించవచ్చు, రమ్యమైనటువంటి జలక్రీడలు హాయిగా వీక్షించవచ్చు. అట్లాంటి ఒక ప్రదేశాన్ని చేరుకుని ఉచ్ఛావచై అంటే ఎత్తైనటువంటి రత్నమయమైనటువంటి సింహాసనాన్ని అధిరోహించి ఆ ప్రదేశం నుంచి చూస్తున్నారు. అక్కడ సుందరంగా స్త్రియశ్చ విపుల శ్రోణ్యశ్చ ఆరుపీన పయోధరా మదస్కలితగామిన్య చిక్రీడుర్వామలోచనా. వామలోచనములు అంటే సుందరమైనటువంటి స్త్రీలు అని అర్థం, అంటే సుందరమైన లోచనములు కలిగినటువంటి స్త్రీలు. వామలోచనా స్త్రియ, సుందరమైనటువంటి నేత్రములు కలిగినటువంటి ఎంతో మంది స్త్రీలు. విపుల శ్రోణ్యాశ్చారుపీన పయోధరా అంటే చక్కటి విపులమైనటువంటి విశాలమైనటువంటి నితంబము కలిగి, పీన పయోధరాహ చక్కటి వక్షస్థలములు కలిగినటువంటి వాడు, మదస్ఖలిత గామిన్య సుందరమైనటువంటి నడకతో ఉన్నటువంటి ఎంతో మంది అక్కడ జలక్రీడల కోసం వచ్చినటువంటి వాళ్ళని చూశారు శ్రీకృష్ణార్జునులు ఇద్దరు కూడా. అంటే ఆ ప్రాంతంలో వాళ్ళు కొంతమంది, వీళ్ళతో పాటు వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది, వాళ్ళు చక్కగా క్రీడిస్తున్నారు అక్కడ. ఆ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళు కూడా నిత్యము అక్కడ జలక్రీడలు ఆడేటువంటి ప్రదేశం అది. ఆ ప్రదేశానికి వీళ్ళు వచ్చారు. వనే కాశ్చిత్ జలే కాశ్చిత్ కాశ్చిత్ వేష్మసు చాంగనా యథా దేశం యథా ప్రీతి చిక్రీడు పార్థ కృష్ణయో. కృష్ణార్జునుడు కూడా హాయిగా వాళ్ళని చూసి ఆనందాన్ని తెచ్చుకుని వీళ్ళు కూడా హాయిగా పార్థ కృష్ణయో, కృష్ణార్జునులు ఇద్దరు కూడా యథా దేశం, వాళ్ళకి మనసు ఎటువైపు వెళ్ళాలనుకుంటే అటువైపు, అంటే యథేచ్ఛగా, యథా ప్రీతి మనఃప్రీతికరంగా హాయిగా వాళ్ళు కూడా క్రీడించారు, రమించారు, తిరిగారు. ఎక్కడ వనే కాశ్చిత్, ఒకసారి ఏమన్నా వనంలో తిరిగారు, ఒకసారి ఏమన్నా జలంలో తిరిగారు. అలాగే అక్కడ స్త్రీలు కూడా హాయిగా అటు వనాలలోను సుందరమైనటువంటి జలపాతాలలోను విహరించారు. వనే కాశ్చిత్ జలే కాశ్చిత్ కాశ్చిత్ వేష్మసు చాంగన. వేష్మసు అంటే నివాసములు, అంటే అంతఃపురము మొదలైనటువంటివి. అక్కడ గృహాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కాసేపు కూర్చున్నారు, వనంలో తిరిగారు, కాసేపు జలాశయాల్లో కాసేపు ఆడుతున్నారు. అట్లా వాళ్ళకి మనసు ఎట్లా హాయిగా ప్రీతిగా ఉంటుందో అలా హాయిగా చిక్రీడు అనుభవించారు, సుందరంగా క్రీడలు అనుభవించారు కృష్ణార్జునుడిద్దరు కూడా. వాసుదేవ ప్రియా నిత్యం, వాసుదేవునికి ప్రియురాలు వచ్చింది ఇక్కడ, వాళ్ళు కూడా ఉన్నారు స్త్రీజనం. వాసుదేవ ప్రియా నిత్యం ఎవరు? సత్యభామా చ భామిని, సత్యభామాదేవి భూమాత, ఆవిడ కూడా వచ్చింది. అలాగే ద్రౌపదీదేవి వచ్చింది, సుభద్రాదేవి వచ్చింది. ద్రౌపదీ చ సుభద్రా చ వాసాంసి ఆభరణాని చ. ఆ వచ్చినటువంటి స్త్రీలు సత్యభామాదేవి, ద్రౌపదీదేవి, సుభద్రాదేవి మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ ఆ అరణ్య ప్రాంతంలో నివాసంగా ఉన్నటువంటి స్త్రీలకి అనేకమైనటువంటివి దానాలుగా ఇచ్చారు. వాసాంసి ఆభరణానిచ, వాసాంసి అనే పదానికి అర్థం వస్త్రములు, చక్కటి వస్త్రములు, సుందరమైనటువంటి వస్త్రాలు అక్కడ స్త్రీలకి పంచిపెట్టారు. అనేకమైనటువంటి ఆభరణాన్ని పంచిపెట్టారు సత్యభామాదేవి, ద్రౌపది, సుభద్ర మొదలైనటువంటి వాళ్ళు. ప్రాయచ్చంత మహారాజ స్త్రీణాం తాస్మ మదోత్కటా, అక్కడ ఉన్నటువంటి స్త్రీలకు ఇచ్చారట.
ప్రాయశ్చంత అంటే ఇవ్వటం. ఎట్లాంటి స్త్రీలు ఉన్నారు ఆ అరణ్యంలో? ఆ అరణ్యానికి తగ్గట్టుగానే మదోత్కటాహ స్త్రీణాం, మంచి మదంతో అలా కళ్ళు మత్తుగా ఉన్నటువంటి స్త్రీలు. అక్కడ అరణ్యంలో ఉండేటువంటి చక్కగా ఎటువంటి కలుషితము లేనటువంటి చక్కటి తేనెల్ని మొదలైనటువంటి వాటిని గ్రోలి మదంతో ఉన్నటువంటి అలా మత్తుగా ఉన్నటువంటి కళ్ళతో ఉన్నటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు, అట్లాంటి సుందరమైనటువంటి స్త్రీలకి ఇవ్వవలసినటువంటి ఆభరణాలని వస్త్రాలని కూడా ఇచ్చారుట ఇక్కడ సత్యభామాదేవి, ద్రౌపది, సుభద్రలు కూడా. వాళ్ళు కూడా హాయిగా విహరించవలసిన చోట హాయిగా వన ప్రదేశాలు, ఉద్యాన ప్రాంతాలు విహరించారు. కాశ్చిత్ ప్రహృష్టా కాశ్చిత్ ప్రహృష్టా నృతు చక్రుః సుశ్చ తథా పరాః జహసుశ్చ పరా నార్యః వపుశ్చాన్యా పరాసవం రురుదుశ్చాపరాస్తత్ర ప్రజఘ్నుశ్చ పరస్పరం మంత్రయామాసురన్యాశ్చ రహస్యాని పరస్పరం. ఇక్కడ రెండు శ్లోకాలలో ఆ స్త్రీలు ఏం చేస్తున్నారు అనేటువంటిది వర్ణిస్తున్నారు ఇక్కడ. అంటే ఆ స్త్రీల యొక్క భావాలు అవి ఎలా ఉన్నాయనేటువంటిది వర్ణిస్తున్నారు అక్కడ. సుందరమైనటువంటి స్త్రీలు కొంతమంది ఏమన్నా అక్కడ వాళ్ళు సంతోషోల్లాసాలతో నృత్యాలు చేస్తున్నారు, నవ్వుతున్నారు. అలాగే కొందరేమన్నా ఒకళ్ళనొకళ్ళు పట్టుకుని పరిహాసంగా మెల్లగా సన్నిహాస అంటే పరిహాసపూర్వకంగా నవ్వుకోవటము మొదలైనటువంటివి చక్కలిగింతలు పెట్టుకుంటున్నట్టుగా, కొంతమంది ఏమన్నా మెల్లగా కొట్టుకుంటున్నట్టుగా, కొంతమంది స్త్రీలు ఏమన్నా ఒంటరిగా కూర్చుని రహస్య సంభాషణ చేసుకోవటం, వాళ్ళ విశేషాలు వీళ్ళ విశేషాలు చెప్పుకుని నవ్వుకోవటం. ఈ విధంగా అక్కడ రాజభవనం లో అంటే వీళ్ళు నివసిస్తున్నటువంటి ఆ ప్రాంతంలో ప్రాంతం యొక్క పరిసరాల్లో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా ఈ విధమైనటువంటి చేష్టలు చేస్తున్నారయ్యా అని చెప్పి వర్ణించారు ఇక్కడ. కాశ్చిత్ ప్రహృష్ట ననృతు అంటే నృత్యం చేయటం. కొంతమంది ఏమైనా ఆనందంతో నృత్యం చేస్తున్నారు. చక్రుసుశ్చ తథాపర, నృత్యం చేయడము, గానం చేయడము. జహసుశ్చ పరానార్య పపుశ్చాన్యా పరాసవం, ఒకళ్ళ మీద ఒకళ్ళు కాసేపు కొట్టుకోవడము, కాసేదో అంటే అది కూడా సరదాకి మాట్లాడుకునేటువంటి విధంగా అన్నమాట. ఈ విధంగా రకరకాలైనటువంటి చేష్టలు అక్కడ ఉన్నటువంటి స్త్రీలు చేస్తున్నారు అని చెప్పి, కొంతమంది ఏమన్నా మంత్రయామాసు అన్యాశ్చ, అన్యాశ్చ అంటే మరికొంతమంది ఏమన్నా రహస్యాలు చెప్పుకుంటారు మొదలైనటువంటి. ఇట్లా ఉన్నారయ్యా స్త్రీలందరూ. మరికొందరేమన్నా సుందరంగా వాళ్ళకు వచ్చినటువంటి కళలని చూపిస్తున్నారట. ఏంటా కళలంటే వేణునాదాలు, వీణానాదాలు, మృదంగనాదాలు మొదలైనటువంటివన్నీ వాయిద్యాలు వాయిస్తూ వాళ్ళ కళలని చూపిస్తున్నారట. వేణు వీణా మృదంగానాం మనోజ్ఞానాం చ సర్వశః. ఇంకా మనకి ఇక్కడైతే రకరకాలైనటువంటి ఈ సంగీతపు పరికరాలన్నీ దొరుకుతాయి. అరణ్య ప్రాంతాల వాళ్ళకి అవేమి ఉండవు. వాళ్ళ పరికరాలు చాలా నేచురల్ గా ఉంటాయి, సుందరంగా. అంటే ఆ అరణ్యంలో దొరికేటువంటి వస్తువులతోనే, ఆ చర్మాలతోనో లేకపోతే ఆ వెదురు కర్రలతోనో తయారు చేసుకునేటువంటి ఉంటాయి. వాటితో వాయిస్తారు, ఎంతో అద్భుతంగా ఉంటాయి. అట్లాంటివి వేణు వీణా మృదంగానాం మనోజ్ఞానాం చ సర్వశః శబ్దేన పూర్యతే హర్మ్యం తద్వనం సుమహర్ధిమత్. వాళ్ళు చేస్తున్నటువంటి ఆ సంగీత వాయిద్యాలతో మొత్తం ఆ వనమంతా కూడా సుమహద్భిమత్ పూర్యతే అంటే సుందరప్రాయంగా వినటానికి వినుల విందుగా ఉన్నది మొత్తం అంతా, అద్భుతంగా ఆ ప్రాంతం. హర్మ్యము అనే పదానికి అర్థం ఆ భవన ప్రాంతం అంతా, అరణ్యాల్లో వీళ్ళు నివసించినటువంటి ఆ భవన ప్రాంతం అంతా కూడా ఇటువంటి సుందరమైనటువంటి వినసొంపైనటువంటి శబ్దాలతో పూర్యతే, నిండిపోయింది. తస్మింస్తదా వర్తమానో కురుదాశార్హనందనో, కురుదాశార్హనందన్, కురువంశరాజు, దాశార్హరాజు అని అర్థం. కురువంశరాజు ఏమన్నా అర్జునుడు, దాశార్హము అంటే ద్వారకా పట్టణం యొక్క అధిపతి అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్ములు ఇద్దరు కూడా తస్మిన్ తథా వర్తమాన, ఆ విధంగా ఉన్నటువంటి సమయంలో అప్పుడు సమీపం జగ్మతు కంచిదుద్దేశం సుమనోహరం తత్రాగత్వా మహాత్మానో కృష్ణౌ పరపురంజయౌ మహార్హాసనయో రాజం తతస్థౌ సన్నిషీదుతు. చక్కగా అక్కడ తత్రగత్వ ఒక సుందరమైనటువంటి ప్రదేశం చూస్తున్నారు, మనోహరమైన ప్రదేశం. తత్రగత్వ అక్కడికి వెళ్ళి మహానుభావులైనటువంటి కృష్ణ పరపురంజయో, కృష్ణార్జునులు ఇద్దరు ఓ సింహాసనం మీద హాయిగా ఆసీనులై కూర్చున్నప్పుడు మహార్హాసనయో, మహార్హ ఆసనయో,
వారి వారి యొక్క ఆసనాల మీద ఉపవిష్టులై కూర్చుని ఉన్నప్పుడు నిషీదతు తత్ర పూర్వవ్యతీతాని విక్రాంతానీతరాణి చ. వాళ్ళిద్దరు ఏం చెప్పుకుంటున్నారట అంటే పూర్వ వ్యతీతాని, గడిచిపోయినటువంటి కాలంలో వాళ్ళ యొక్క విక్రమ పరాక్రమాలు ఏవైతే ఉన్నాయో మొదలైనటువంటి కథలు గాథలు గాథలుగా చెప్పుకుంటున్నారు. కృష్ణ ఆ రోజు ఇలా యుద్ధం చేశాం కదా, ఇలా కొట్టాం కదా, ఈ విధంగా జరిగింది కదా అని వాళ్ళు చేసినటువంటి వీరగాథలన్నీ కూడా పూర్వం చేసుకున్నవి గుర్తు చేసుకుంటున్నారు. బహూని కథయత్వాతౌ రేమాతే పార్థమాధవౌ. పార్థమాధవౌ వీళ్ళిద్దరిని విడిగా చెప్పట్ల చూడండి. ఇప్పటి వరకు కలిపి, వీళ్ళిద్దరు కలిపి ఉన్నప్పుడు ఎప్పుడు కూడా విడగొట్టడం అనేది వ్యాసుడి ఉద్దేశం కాదు. పార్థమాధవౌ ఎన్ని రకాలుగా వాడారు చూడండి. ఒక చోట పార్థమాధవో అని వాడారు, కృష్ణ పరపరంజయో అని వాడారు, ఇంకో చోట ఏమన్నా ఇదిగో గురుదాశార్హనందనం అని వాడారు. ఎంత సుందరమైనటువంటి పదాలు, కొత్త కొత్త పదాలు వాడటం అనేది కవుల ప్రయోగాలు. ఇట్లా బహూని కథయత్వ, వాళ్ళ పరాక్రమాలని, వాళ్ళు చేసిన చేష్టల్ని అవన్నీ కూడా కథయత్వ గుర్తు చేసుకుంటూ రేమాతే. రేమాతే అంటే ఆనందించడం, పులకించిపోయారట గుర్తు చేసుకుంటూ. వాళ్ళు అక్కడ కూర్చుని ఉన్నప్పుడు తత్రోపవిష్టౌ ముదితౌ నాపకృష్టే అశ్వినావివ. అశ్వినావివ అశ్విని దేవతల వలె కూర్చుని ఉన్నటువంటి వారిద్దరి దగ్గరికి అప్పుడు అగ్నిదేవుడు బ్రాహ్మణ వేషంలో వచ్చాడు. అభ్యాగచ్చత్తదా విప్రో వాసుదేవ ధనంజయో. ఇక్కడ వాసుదేవ ధనంజయులు అని వాడారు, పైన పార్థమాధవులు అని వాడారు. ఇవన్నీ మనకి నేర్పించడానికి ఎన్ని పదాలు ఉన్నాయి వారికి అని. వాసుదేవ ధనంజయులు కృష్ణార్జునుల దగ్గరికి అభ్యాగచ్చత్ విప్రహ, ఒక బ్రాహ్మణోత్తముడు వచ్చాట. ఆ బ్రాహ్మణోత్తముడు ఎలా ఉన్నట్టు వర్ణిస్తున్నారు ఇక్కడ రెండు శ్లోకాలలో. బృహత్ బృహత్శాల ప్రతీకాశ, బృహత్శాల ప్రతీకాశ ప్రత ప్రతప్త కనక ప్రభ. ప్రతప్త కనక ప్రభ, కనకము అంటే బంగారం, ప్రభ అంటే కాంతి, బంగారపు కాంతి కాదు కాదు. ప్రతప్త అంటే బాగా నిప్పులో కాలిపోయి ఉన్నటువంటి ఎర్రగా ఉన్నటువంటి బంగారు ముద్దలా ప్రకాశిస్తున్నట్టు ఆ మహానుభావుడు. కనకము అంటే బంగారం, బంగారపు కాంతి ఎలా ఉంటుందో మనకి తెలుసు, కానీ మామూలు బంగారపు కాంతికి అప్పుడో నిప్పులోంచి తీసినటువంటి బంగారపు కాంతి ఎలా ఉంటుందో తేడా తెలుస్తుంది. అంటే అగ్నిలోంచి ప్రతప్త, తప్త అంటే దహించి. బృహత్శాల, శాల ప్రతీకాశ, శాల వృక్షం లాగా ఎత్తైనటువంటి వాట, బృహత్శాల పెద్ద శాల వృక్షం లాగా ఎత్తుగా ఉన్నట్ట, అగ్నిలాగా మంచి బంగారు కాంతితో ప్రకాశిస్తున్నట్ట. హరిపింగోజ్వల శ్మశ్రు, హరిపింగోజ్వల అంటే పచ్చని పీతవర్ణంతో అలాగే కాస్త నల్లటి వర్ణంతో ఉన్నటువంటి గడ్డములు ధరించినటువంటి శ్మశ్రు. ప్రమాణాయతం అతస్సమః, ప్రమాణ ప్రమాణాయామతస్సమః తరుణాదిత్య సంకాశీ స్థిరవాస జటాధర. ఎలా ఉన్నాడంటే ఎత్తైనటువంటి వాడు, ఇట్లాంటి రంగుతో ఉన్నటువంటి గడ్డం కలిగినటువంటి వాడు, తరుణ ఆదిత్య సంకాశ, యవ్వనంలో ఉన్నటువంటి సూర్యుడా అన్నట్టుగా ఉన్నట. తరుణ ఆదిత్య సంకాశ, మంచి యవ్వనంలో ఉన్నటువంటి సూర్యకాంతితో ప్రకాశిస్తున్నటువంటి వాళ్ళు. చీరవాస జటాధర, జడలు ధరించి ఉన్నాడు. చీరవాస, చీరవాస అనే పదానికి అర్థం వాసము అంటే వస్త్రము. చీరవాస అనేటువంటిది నార వస్త్రములు ధరించినటువంటి వాట. అయినా కూడా ఇదిగో యవ్వనంలో ఉన్నటువంటి ఆదిత్యులా ప్రకాశిస్తున్నాడయ్యా. అటువంటి ఆ వస్త్రాలలో కూడా జడలు ధరించి ఉన్నాడు ఆ బ్రాహ్మణోత్తముడు. పద్మపత్రానన పింగస్తేజసా ప్రజ్వలన్నివహ. పద్మపత్ర ఆనన, ఆననము అంటే ముఖం, ఆయన ముఖ వర్చస్సు ఎలా ఉందంటే పద్మపత్రాల్లాగా ఉంది. పింగ తేజస, పచ్చటి తేజస్సుతో ప్రకాశిస్తున్నాడు. ప్రజ్వలన్నివ పింగ తేజస, తన తేజస్సుతో జ్వలిస్తున్నటువంటి పచ్చటి కాంతితో ప్రకాశిస్తున్నాడు. అట్లాంటి బ్రాహ్మణోత్తముని చూశారు కృష్ణార్జునులిద్దరు కూడా. జగామతౌ కృష్ణ పార్థౌ దిదిక్షు కాండవం వనం. పాండవ వనంలో ఆయన చూసేటప్పటికి కృష్ణ పార్థులు ఇద్దరు కూడా తౌ జగామ, చూసి ఎవరో బ్రాహ్మణుడు ఇంత ప్రకాశిస్తున్నాడు, ఇంత కాంతిగా ఉన్నాడు అని వీళ్ళే వెళ్ళారట కొంచెం దగ్గరికి. ఎందుకంటే బ్రాహ్మణుడు కనిపించగానే వచ్చేదాకా అలా నుంచోకూడదు. విప్రుడు కనిపించగానే మనం ముందు వెళ్ళి నమస్కరించాలి. ఇట్లాంటివి నేర్చుకోవాలి భారతంలో. అందులోను కృష్ణ పరమాత్మని చూసి కృష్ణుడంతటి వాడే వెళ్ళి ఎదుర్కొంటా వెళ్ళి నమస్కారం చేయాలి. ఉపసృష్టం తు తం కృష్ణో భ్రాజమానం ద్విజోత్తమం.
భ్రాజమానం అంటే ప్రకాశిస్తున్నటువంటి దివ్య తేజస్సుతో ప్రకాశిస్తున్నటువంటి ఆ బ్రాహ్మణోత్తముని శ్రీకృష్ణ పరమాత్ముడు ఉపసృష్టం తుతం, ఉపసృష్టం సమీపించి, అర్జునుడు వాసుదేవుడు అర్జునో వాసుదేవశ్చ తూర్ణముత్పత్య తస్థతు. తూర్ణముత్పత్య, వాసుదేవ అర్జునుడు ఇద్దరు కూడా ఇక్కడ పేరు మార్చారు మళ్ళీ చూసారా. ఒక చోట వాడింది ఇంకో చోట వాడట్లయి అధ్యాయం. కృష్ణార్జునులు ఇద్దరు కూడా తూర్ణముత్పత్య, ఒక్కసారి ఆయన్ని సమీపించి తస్థతు నిలబడ్డారు. ఆ మహానుభావుడికి నమస్కారం చేసుకుని అలా నిలబడ్డారు. ఆ తర్వాత కుశల ప్రశ్నలు వేసి, తర్వాత ఏం సహాయం కావాలి మా వలన అనేటువంటిది అడగటము, తర్వాత ఆ బ్రాహ్మణ రూపంలో వచ్చిన అగ్ని తన కోరికను తెలియచేయటము. ఖాండవ వన దహన సన్నివేశంలోకి మనం వచ్చే అధ్యాయంలో ప్రవేశిద్దాం. ఇది శ్రీమన్మహాభారతే ఆది పర్వణి ఖాండవ దాహ పర్వణి అష్టచత్వారింశత్యధిక విశతతమోధ్యాయ సమాప్త. 248 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం నేటితో. 10,819 శ్లోకాలైనవి. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ.